గోపాష్టమి అనేది కార్తీక మాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు జరిగే పండగ. గోపాష్టమి తేదీ గురువారం అక్టోబర్ 30న వస్తుంది. గోపాష్టమి తిథి అక్టోబర్ 29న 9 గంటల 23 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 30న 10 గంటల 6 నిమిషాలకు అష్టమి తిథి సమాప్తమవుతుంది. శ్రీకృష్ణుని లీలలన్నిటిలలో గోపాష్టమి అత్యంత ముఖ్యమైన మరియు ఉల్లాసకరమైన లీలలో ఒకటి. కార్తీక మాసంలోని 8వ చంద్రమ దినాన్ని గోపాష్టమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున నంద మహారాజు తన పిల్లలు శ్రీకృష్ణుడిని, బలరాముడిని మొదటిసారిగా గోవులను మేపడానికి పంపుతారు. నంద మహారాజుకు 9 లక్షల ఆవులు ఉండేవని, శ్రీకృష్ణుడికి వాటి పేర్లు తెలుసని చెబుతారు. శ్రీకృష్ణుడు అన్ని ఆవులను వాటి పేర్లతో గుర్తిస్తాడు. ఏదైనా ఆవు గుంపు నుండి విడిపోతే శ్రీకృష్ణుడు వాటిని తిరిగి పేర్లతో పిలుస్తాడు. ఈ ప్రేమ కారణంగా కృష్ణుడిని గోపాల్ లేదా గోవింద అని కూడా పిలుస్తారు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు 6 ఏళ్ల వయసులోనే పాదరక్షకాలు లేకుండా నడిచేవాడని, ఆవులను ముందు ఉంచేవాడని చెప్పబడింది. ఆ సమయంలో అతని అడుగుజాడలు కూడా సరిగ్గా అభివృద్ధి చెందలేదు. ఆవుల పాదధూళి తనపై పడినప్పుడు కృష్ణుడు ఆనందిస్తాడు. కృష్ణుడు పాదరక్షకాలు లేకుండా దుమ్ములో నడిచేవాడు. తమ కమలనయ పాదముద్రలను ప్రతిచోట వదిలివేసేవాడు. బృందావనం యొక్క అద్భుతమైన అందానికి ఇదే కారణం. కృష్ణుడు ఇప్పుడు పోగంద యుగం నుండి అంటే 6 ఏళ్ల వయసు నుండి కౌమార యుగంలోకి అడుగు పెట్టబడతాడు. పోగంద యుగం వరకు కృష్ణుడు దూడలను కాసేవాడు. కౌమార యుగంలోకి అడుగుపెట్టిన తర్వాత గోపాష్టమి శుభదినాన శ్రీకృష్ణుడు ఆవులను మేపడం ప్రారంభించాడు. సంప్రదాయ ప్రకారం శ్రీకృష్ణుడు ఆవులను మేపాలనుకున్నాడు. కృష్ణుని తల్లి యశోద శాండిల్యుడిని మహర్షిని సలహా కోరింది. గోపాష్టమి రోజున ప్రారంభించాలని ఆ మహర్షి సూచించారు. ఈ సంఘటనను చూడడానికి శ్రీ రాధారాణి తన సఖారూపంలోకి వచ్చింది. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం. ఆయన నుదిటిపై గోరాజ తిలకం వేసుకునేవాడు. గోసేవ పట్ల తనకున్న అనురాగాన్ని ఆయన తన మాటలు మరియు కాలక్షేపం ద్వారా ప్రజలకు చూపించాడు. ఈ విధంగా కృష్ణుడు, బలరాముడు గోరక్షణకు చిహ్నాలు. బృందావన ప్రాంత నివాసితులు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి నైవేద్యాలు, త్యాగాలు చేసేవారు మరియు సమృద్ధిగా వర్షం పడడానికి అతని ఆశీస్సులు కోరేవారు. ఒకసారి యువ భగవాన్ కృష్ణుడు తన తండ్రి నందునితో అలాంటి నైవేద్యాలు ఎందుకు చేస్తారని అడిగాడు. ఈ రకమైన ప్రశ్నలు అడగడం సముచితం కాదని అతను భావించాడు. నందుడు మరియు బృందావన ప్రాంత నివాసితులు కృష్ణుని పక్షం వహించి ఇంద్రదేవునికి తమ ఆచార నైవేద్యాలను నిలిపివేశారు. ఈ విషయం ఇంద్రునికి కోపం తెప్పించింది. తనకు జరిగిన అగౌరవానికి ప్రతిస్పందించడానికి అతను భారీ వర్షాలు, వరదలు, తుపానులను కురిపించాడు. పశువులు, ఆస్తిని నాశనం చేశాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో పైకి లేపాడు. దానిని రక్షణ కవచంగా ఉపయోగించాడు. ఇంద్రుడు 8వ రోజున తన ఓటమిని అంగీకరించి కృష్ణుడిని క్షమాపణ కోరాడు. అప్పుడు సురాభి అనే గోమాత కృష్ణుడిపై పాలు కురిపించి గోవులకు ప్రభువు అయిన గోవిందుడుగా ప్రకటించారు. అందువలన 8వ రోజున గోపాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్రమైన రోజున ప్రజలు ఆవులను పూజిస్తారు. భక్తులు ఆవులకు స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున మంచి సంతోషకరమైన జీవితం కోసం ఆశీర్వాదం పొందడానికి ప్రదక్షిణతో పాటు కృష్ణ పూజ మరియు ఆవు పూజ నిర్వహిస్తారు. భక్తులు రోజువారీ జీవితంలో ఆవుల ప్రయోజనాల కోసం కూడా వాటికి ప్రత్యేక గౌరవం ఇస్తారు. హిందూ మతాలలో ఆవులను పవిత్రంగా భావిస్తారు. ఆవుల మేతకి వెళ్ళేటప్పుడు భక్తులు కొంత దూరం ఆవుల వెంట వెళతారు. సాయంత్రం ఆవులు తిరిగి వచ్చే సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. ఆ సమయంలో కూడా వాటిని పలకరించి పూజిస్తారు. దీని తర్వాత వారు ఆవుల పద్మాసనం తాకి వారి ఆరోగ్యకరమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ఈ రోజున గోశాలలో దాన ధర్మాలు చేస్తారు. హిందూ సంస్కృతిలో ఆవులను సాధారణ జంతువులుగా పరిగణించరు. ఆవులను తల్లుల్లాగా పరిగణిస్తారు. ఆవు పాలు తాగడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని మరియు మన శాస్త్రాన్ని సులభంగా విశ్లేషించవచ్చని శాస్త్రంలో చెప్పబడింది.
ఆవుల లోపల 33,000 మంది దేవుళ్ళు దేవతలు నివసిస్తూ ఉంటారు. ఆవు మన శ్రేయస్సుకు చిహ్నం. మనం ఆవుల ఆశీర్వాదాలపై ఆధారపడి ఉంటాము. మనం ఎల్లప్పుడూ సేవ చేయాలి. ఆవును జాగ్రత్తగా చూసుకోవాలి. ఆవులు శ్రేయస్సును విస్తరింపచేస్తాయి మరియు చుట్టుపక్కల ఆధ్యాత్మికతను స్థాపించాయి. గోపాష్టమి ప్రధాన లక్ష్యం గోవులను రక్షించడం మరియు వాటి సేవకు సేవజందించడం. గోవులు కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి మనం ఎల్లప్పుడూ వాటికి సురక్షితమైన, ప్రేమగల మరియు శ్రద్ధగల వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నించాలి. గోసేవ చేసే ప్రదేశాలలో భగవంతుడు హరి అనంతమైన కృపను అందించడానికి ప్రేమను ఉపయోగిస్తాడని చెబుతారు. కాబట్టి ఈ పవిత్రమైన గోపాష్టమి రోజున గోవుల రక్షణ కోసం కొంత సేవ చేద్దాం. వాటికి ప్రేమపూర్వకమైన, రక్షణాత్మకమైన వాతావరణాన్ని అందించడానికి మనం ప్రయత్నించవచ్చు. ఈ విధంగా మన కృష్ణుడి ఆశీస్సులను పొందవచ్చు. భక్తులు గోపాష్టమి పండగ రోజున కూడా ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఉపవాసం సమయంలో పూజ పూర్తయ్యే వరకు ఆహారం, నీరు తీసుకోరు. ఈ ఉపవాసం మనస్సు మరియు శరీరం రెండింటినీ శుభ్రపరుస్తుందని నమ్ముతారు. కాబట్టి ప్రార్థనలు మరింత ప్రభావితంగా ఉంటాయని నమ్ముతారు. గోపాష్టమి పండుగ పూజ విధిని నియమనిష్టాలతో ఆచరించాలి. పూలు, మామిడి తోరణాలు మరియు చక్కగా అలంకరించబడిన ఉయ్యాలాలతో అలంకరించబడిన బలిపీఠాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీకృష్ణుని విగ్రహాన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మిశ్రమాన్ని పంచామృతాలతో స్నానం చేయించాలి. ఇది స్వచ్ఛత మరియు జీవితంలోని 5 అంశాలను సూచిస్తుంది. గంధంతో తిలకం పెట్టాలి. శ్రీకృష్ణుని విగ్రహాన్ని తాజా పూలలతో అలంకరించాలి. ఆభరణాలు, పసుపు వస్త్రాలు సమర్పించాలి. శ్రీకృష్ణుని విగ్రహాన్ని చెక్క పలకపై ఉంచి సమీపంలో నూనె లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆధారానికి పక్కన ఒక చిన్న పాల పాత్రను ఉంచాలి. దీపాలు దైవిక శక్తి మరియు సానుకూలతను ఉనికిని సూచిస్తాయి. దైవ నైవేద్యం కోసం సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయాలి. క్షీరాన్నం, తీపి బియ్యంతో కూడిన క్షీరాన్నం చేయాలి. వేయించిన రొట్టె, కూరగాయల కూర మరియు తీపి వంటకాలైన లడ్డులు. ప్రతి వంటకం శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ, భక్తితో తయారు చేయబడింది. ఆవులను, వాటి దూడలను స్నానం చేయించి చందనంతో చేసిన తిలకం పెట్టాలి. దేవునికి దైవ నైవేద్యం సమర్పించిన తర్వాత ఆవులకు చపాతి, బెల్లం, పండ్లు తినిపించాలి. ఆవులకు ఆహారం పెట్టడం అంటే వాటి పోషణ సారాన్ని గౌరవించడం మరియు పవిత్రమైన విధిని నెరవేర్చడం. హారతి ఇచ్చి పూలమాలతో పూజ చేయాలి. భక్తికి స్వచ్ఛమైన మనస్సు మరియు స్థలం చాలా అవసరం. ఇంట్లో ఆవులు లేకపోతే సమీపంలోని గోశాలను సందర్శించి ఆవులకు ఆహారం పెట్టడం, పూజించడం కూడా అదే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆవులను చూసుకునే గోపాకులకు లేదా సంరక్షకులకు కృతజ్ఞత చిహ్నం అందించడం ద్వారా, వారి సేవను గుర్తించడం ద్వారా కృతజ్ఞతలు చూపించండి. గోపాష్టమి తిథి రోజునే ఆవు పూజలు చేయలేని వారు కూడా ఈ రోజున చేయవచ్చు. గోపాష్టమి తిథి నిర్దిష్ట వారాలతో సమానంగా ఉంటుంది. వాటిని శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజులలో పని పూర్తి అవుతుంది. ప్రతిపాద్ అంటే 1వ తేదీ, షష్ఠి అంటే 6వ తేదీ లేదా ద్వాదశి అంటే 12వ తేదీ శుక్రవారం నాడు వస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది.